టర్కీకి సంబంధించినటువంటి అసలు నిజం సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి ఇచ్చినటువంటి ఒక కథనం మీకు తెలుసా? తురకలు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ముస్లిమ్స్ కాదు, అసలు కాదు. ఇది టర్కీ దేశం అధికారికంగా తన పేరును తుర్కియేగా మార్చుకుంది. వాస్తవానికి మొదటి నుంచి ఆ దేశానికి తుర్కీ పేరుంది. మన హిందీలో ఇదే పేరుతో పిలుస్తాం. ఇంగ్లీష్ ఉచ్చారణలో టర్కీ పేరు పాపులర్ అయింది. ఆ దేశ ప్రజలకు నచ్చకున్నా ఏమీ చేయలేక భరిస్తూ వచ్చారు. 1923లో స్వతంత్రం వచ్చాక తుర్కియేగా ప్రకటించుకున్న ఫలితం కనిపించలేదు. టర్కీ అంటే ఇతర దేశాలకు కోడి గుర్తుకొస్తుంది. ఇది ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి అంశం. దీంతో తుర్కియే పేరులోనే పిలవాలని ఐక్యరాజ్య సమితిని కూడా ఒప్పించాడు. ఇక చరిత్రలోకి వస్తే క్రీస్తుపురం 15వ శతాబ్దంలో తురుష్కులు మన దేశం మీద కశ్మీరం మీద దండెత్తి ఆక్రమించారు. వాళ్ళ రాజు హుష్క్ అప్పటికి ఇంకా ఇస్లాం పుట్టలేదు. ఆ కాలంలో తుర్కీలో బౌద్ధం ఉనికిలో ఉంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే కల్హనుడు రాసిన కశ్మీర రాజతరంగిణి కథలు చదవండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ తురుష్కులు ఒకప్పుడు బౌద్ధ మ్లేచ్ఛ మత సాంప్రదాయాన్ని పాటించారు. కాలక్రమంలోకి ఇస్లాంలోకి వీళ్ళు కన్వర్ట్ అయినటువంటి పరిస్థితి మారారు. ఇది అసలు దీనికి వెనకాల ఉన్నటువంటి చరిత్ర.